ప్రియమైన సంగమా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవాది దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ సమాజానికి అవసరమైన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఏమిటి ఆ విషయం అంటే దేవుని స్వరము. ఏంటంటే చెప్పాలి, ఏంటది? దేవుని స్వరము. దేవుని యొక్క స్వరం అనేది ఎలా ఉండాలి, దేవుడు తన ప్రజలతో ఎలా మాట్లాడుతున్నాడు, ఆ మాట్లాడే స్వరం మన జీవితంలో ఎటువంటి కార్యాలు చేస్తుంది, ఆ స్వరం ఎటువంటిదై ఉన్నది అనే అంశాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ప్రభువు మనతో మాట్లాడబోతున్న మాట దేవుని యొక్క స్వరము. ఆ స్వరము ఆది నుంచి అనగా ఆ మొదటి కాలం నుంచి నేటి వరకు దేవుని యొక్క స్వరం ఎలా ఉంది, ఆయన ఆయా కాలాల్లో దేవుడు తన ప్రజలతో ఎలా మాట్లాడాడు, ఎటువంటి స్వరాన్ని కలిగి ఉన్నాడు, ఆ స్వరాన్ని మనం గుర్తించామా లేదా అనే అంశాలే ఈ రోజు యొక్క ప్రధానమైన ఉద్దేశాలు. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. ఎన్ని వాక్యాలు మనం చదువుకున్నాం ఇప్పుడు? చెప్పాలి, ఏంటంటే 3 వాక్యాలు. మొదటి వాక్యాన్ని ఏమని పిలిచాం మనం? పాత నిబంధన గ్రంథంలో ఉన్న మొదటి రాజులు అంతేనా? చెప్పాలి, ఏ గ్రంథం అది? పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఒక వాక్యాన్ని చదువుకున్నాం. రెండో వాక్యాన్ని ఎక్కడ చదివాం? క్రొత్త నిబంధనలో ఉన్న సువార్తని చదివాం. మరి మూడో వాక్యాన్ని ఎక్కడ చదివాం? పత్రిక భాగాన్ని. ఎన్ని భాగాలు తీసుకున్నాం మనం ఈరోజు? ప్రతి వారం ఇదే తీసుకుంటాం, 3 భాగాలు తీసుకుంటాం. ఈ 3 భాగాల యొక్క ఉన్న మార్పులు అర్థం ఏంటంటే, మొదటిది పాత నిబంధన కాలము, రెండవది క్రొత్త నిబంధన కాలము, మూడవది సంఘ కాలము. ఎన్ని కాలాలండి? చెప్పాలి, మనకి ఎన్ని కాలాలు ఉన్నాయి? వేసవికాలం, ఎండాకాలం, శీతాకాలం, వర్షాకాలం. కానీ ఆత్మీయుడైన బైబిల్లో ఉన్న కాలాలు ఎన్ని? ఒకటి పాత నిబంధన కాలం. అంటే ఈ సృష్టి ప్రారంభం నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాక వరకు ఉన్న కాలాన్ని ఏమన్నామంటే పాత నిబంధన. రెండవ కాలము యేసుక్రీస్తు వారి మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన పరిచయం చేసి మరణ పునరుత్థానంగా వెళ్ళిపోయి ఈ మధ్య కాలమే క్రొత్త నిబంధన కాలము, లేదా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కాలము. మూడవ కాలం ఏంటంటే క్రీస్తు ఆరోహణైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి ఏం చేయడైనా సంఘాన్ని నిర్మించాడు, సంఘాన్ని విస్తరింపజేశాడు. ఇదే కాలం, ఇది సంఘ కాలం. అంటే ఎన్ని కాలాలు ఉన్నాయి ఇప్పుడు బైబిల్లో? ఆ 3 కాలాల్లో కూడా మనం ఏం చేస్తున్నామంటే దేవుని స్వరాన్ని మనము వింటున్నాం. పాత నిబంధన కాలంలో దేవుని స్వరాన్ని విన్నాం, కొత్త నిబంధన కాలంలో దేవుని స్వరాన్ని విన్నాం, సంఘ కాలంలో కూడా ఏమి వింటున్నాం? దేవుని స్వరాన్ని వింటున్నాం. అయితే పాత నిబంధన కాలంలో ఎలా విన్నాం, కొత్త నిబంధన కాలంలో ఎలా ఉన్నాం, ఈ ప్రస్తుతం మనం ఉన్న సంఘ కాలంలో దేవుని స్వరాన్ని ఎలా వింటున్నాము, ఎలా వాడబడుతుంది అనే అంశాన్ని ఈ 3 వాక్యాల ద్వారా మనం నేర్చుకుందాం. మొదటిగా పాత నిబంధన కాలంలో దేవుని యొక్క స్వరము, దేవుడు తన ప్రజలతో ఎలా మాట్లాడేవాడంటే చదువుదాం, చూడండి. మొదటి రాజులు రాసిన గ్రంథము 19వ అధ్యాయం చదవాలి, 11 నుంచి. ఏమొచ్చిందటమ్మా? బలమైన పిడుగాలి వచ్చును. చదువమ్మా. యెహోవా గాలి దెబ్బ ఎత్తు ప్రత్యక్షం కాలేదు. భూకంపం కలిగను. ఆ భూకంపమైన తర్వాత ఏం పుట్టిందట? మెరుపు పుట్టింది. కానీ నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడేను. ఎలా వినబడ్డదంటే ఒక స్వరము? నిమ్మలంగా మాట్లాడు ఒక స్వరము. చూడండి, ఏ పుట్టిందట? మెరుపులు పుట్టాయి, గాలి వీచింది, భూకంపం కలిగింది. ఇవన్నీ కలిగిన తర్వాత ఏమొచ్చిందట? నిమ్మలంగా మాట్లాడే ఒక స్వరము వినబడ్డాలి. ఎవరిదా స్వరము? ఎవరిదండి? తండ్రి అయిన దేవుడిది. అనగా పాత నిబంధన కాలంలో దేవుడు తన స్వరము లేదా తన భక్తులతో ఎలా మాట్లాడేవాడంటే ఆయన ఆకాశము గుండా, మేఘముల గుండా, పెనుగాలుల మధ్య, భయంకరమైన ఉరుముల మధ్య, ఆ మేఘాల యొక్క ఆ అలచడి మధ్య దేవుడు ఏం చేసి
చేసేవాడంటే తన ప్రజలతో మాట్లాడుతూ వచ్చేవాడు. తాను ఎవరితో అయితే మాట్లాడాలనుకున్నాడో ఆయన వారు డైరెక్ట్గా నెక్కొచ్చి నిలబడి మాట్లాడేవాడా దేవుడు? చెప్పాలి. ఎలా మాట్లాడేవాడు ఆయన? మేఘముల ద్వారా, ఉరుముల ద్వారా, మెరుపుల ద్వారా ఆయన స్వరాన్ని ఏం చేసేవాడంటే దేవుడు తన ప్రజలకి వినిపించేవాడు. చూడండి, ఇందాక మన కీర్తన 29వ కీర్తన చదువుకున్నాం. ఇందాక 29వ కీర్తన చదువుకున్నప్పుడు అక్కడ దేవుడి స్వరాన్ని నుంచో మాట్లాడుతున్నాడు ఆయన. చూడండి, యెహోవా స్వరము, అది 3వ వచనం, యెహోవా స్వరము జలముల మీద వినబడుచుంది, మహిమగల దేవుడు ఉరుముల వలె గర్జించున్నాడు, జలముల మీద. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం గలది, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచు. అంటే ఆయన స్వరం ఎలా ఉందట? ఆయన మాట్లాడుతుంటే పాత నిబంధన కాలంలో ఆయన ఎక్కడి నుంచి మాట్లాడేవాడైనా? చెప్పాలి. ఆకాశం నుండి, ఆ పరలోకములో నుండి, ఆ మెరుపుల మధ్యలో, ఆ ఉరుముల మధ్యలో, ఆ భయంకరమైన జలఘోషం అంటే ధ్వనుల మధ్యలోంచి ఆయన మాట్లాడుతుంటే ఆ స్వరం ఎలా ఉండేదట? భయంకరంగా ఉండేదట. ఆ స్వరాలకి కొండలు కదిలిపోయేవి, ఆ స్వరాలకి పర్వతాలు కదిలిపోయేవి, ఆ స్వరాలకి లెబనాను దేవదారు వృక్షాలే కూలిపోయేవట. ఆ విధంగా ప్రభు తన ప్రజలతో ఏం చేసి ఉండేటైనా మాట్లాడుతూ ఉండేవాడు. అందుకే దేవాది దేవుడు మాట్లాడుతుంటే ఆ నిర్గమాకాండం 20వ అధ్యాయంలో చూడడం మాట ఉంటుంది. నిర్గమాకాండం 20వ అధ్యాయం 18-20 వచనాలు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 18-20 వచనాలు చదువుమా. 20వ అధ్యాయం చదువుమా. అందుకు మోషే ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వనియు, ఆ పర్వత ధూపం చూసి భయపడి తొలగి దూరంగా నుంచి మోషే దగ్గరది, నీవు మాతో మాట్లాడము, మేము విన్నుము. దేవుడు మాతో మాట్లాడేలా మేము ఏమైపోతాం? పాత నిబంధన కాలంలో దేవుని యొక్క స్వరాన్ని వినాలంటే జనాలు ఏమైపోయారట? చెప్పాలి. ఎందుకు భయపడేవారు? ఆయన మేఘములో ఉండి మాట్లాడితేనే ఆ స్వరాన్ని వినలేక, ఆ యొక్క ఉగ్రతని తట్టుకోలేక వారు అడిగారటయ్యా, అదేదో నువ్వే మాట్లాడి ఆ విషయాలేంటో మాకు బోధించు. కానీ ఆయన స్వరాన్ని మేము వెళ్ళామంటే ఏమైపోతారట? చచ్చిపోతామని భయపడేవారు. ఇది ఏ కాలంలో మాట్లాడాడు దేవుడు? పాత నిబంధన కాలం. ఎక్కడికి మాట్లాడాడు ఆయన? ఆ స్వరాన్ని విన జనాలు ఏమైపోయారట? ఇప్పుడు అలాంటి దేవుడితో మనం ఎంతకాలం గడపాలని చెప్పండి. మాట్లాడితేనే చచ్చిపోయింది. భయం ఉంటే నాతో మాట్లాడు ప్రభువా అని మన పాటలు పాడు. నిజంగా ఉరుముల నుంచి వచ్చాయి ఒక్కసారి భీకరమైన. మన రాత్రి చిన్న కాలేస్తే 4 కల్లోల మీద కాకినాడ ఇవి చెప్తున్నారు. అల్ల కల్లోల అయిపోయిన గాలి తీసి గాలికి అల్ల కల్లోలు ఒక చిన్న గాలికే ఆ యెహోవా దేవుడు ఆ ఉరుముల వంటి శబ్దంతో, ఓ సంగమా, మన సంఘం పేరేంటి? ఓ రైల్వే ఐక్య ప్రార్థన సంఘమా అని పిలిస్తే చాలు మనందరికీ ఏమవుతాయి? గుండెలు తడగడ అంటే సౌండ్లకే ముందు మనం పోతామంట. మరి అలాంటి దేవుడితో ఎలా సహవాసం చేయగలుగుతాం? మనం ఎలా చేయగలుగుతాం? అందుకే దేవుడు ఏం చేయాడట? ఆ పాత నిబంధన కాలంలో ఎక్కడో ఆకాశం నుండి ఆ ఉరుముల మెరుపుల ధ్వనితో మాట్లాడే దేవుడు ఆ కొత్త నిబంధన కాలానికి వచ్చేది ఏం చేయాడు తెలుసా? ఎక్కడి నుంచో మాట్లాడడం మానేసిరట. ఇప్పుడు ఎలా మాట్లాడతాడట? చూడండి, యోహాను సువార్త 2వ పత్రిక, యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త చదువుకున్న వాక్యం, యోహాను 20. అమ్మా చదువమ్మా. యేసు వచ్చి ఎక్కడి నుంచి చూడండి. కొత్త నిబంధన కాలంలో చూడండి, పాత నిబంధన కాలంలో ఎవరు మాట్లాడారు? తండ్రి అయిన దేవుడు. ఎక్కడికి మాట్లాడాడు ఆయన? పరలోకం నుంచి. ఆ స్వరాన్ని వినగలిగావా? భయపడ్డా. ఇప్పుడు దేవుడు ఏమి అంటే, అయ్యా నేను ఇక్కడికి మాట్లాడి మీరు భయపడతాను కదా, నా కుమారుడే మీ మధ్యకి వచ్చి మీ మధ్యలో నేను ఏం చేస్తాడు ఆయన? ఏ కాలం ఇది? 2వ కాలం, కొత్త నిబంధన కాలం. పాత నిబంధన కాలంలో ఆకాశంలో ఉరుముల్లో మెరుపులు ఆయన మాట్లాడుతుంటేనే ఆ కింద ఉన్న భూమి మీద ఉన్నవారు అక్కడ ఉరుములు మెరుపులకి ఆయన స్వరాన్ని వినలేక చచ్చిపోతాం భయపడుతుంటే, ఈ కొత్త నిబంధన కాలం వస్తే కదా కుమారుడైన క్రీస్తు ద్వారా దేవుడు ఏం చేస్తాడు? మనతో మాట్లాడుతాడు. దేవుడికి స్తోత్రం.
మొదటగా ఆయన ఏం మాట్లాడాడు, ఆ యొక్క ఉగ్రతమైన స్వరాన్ని వినలేక మన అందరూ ఏమట భయపడుతూ వచ్చామని. ఇప్పుడు ఏం చేయడు ఆయన తన ఉద్దేశాన్ని ప్రకటించడానికి ఎవరు పంపించాడైనా తన కుమారుడు. ఈయన ఎక్కడికి మాట్లాడుతుంటే ఈ మంది పరలోకి మాట్లాడలే, ఎక్కడ మాట్లాడుతా మన మధ్య చూడండి. ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం. మనందరూ తెలిసిందే పడవ ప్రసంగం, యేసుక్రీస్తు చేసిన మొదటి ప్రసంగం. అమ్మా ఆయన బహుజన సమూహం చూసి కొండ ఎక్కి కూర్చుండగా చూడండి ఎక్కడ బోధిస్తున్నాడు. ఇప్పుడైనా బహుజన సమూహం వచ్చి ఆయన కూర్చుంటే వారి మధ్య కూర్చొని ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? ప్రభు అయినా. ఇంతకుముందు అదే కొండ కింద ఉన్నవారు కొండ పైనుంచి మాట్లాడుతుంటేనే పారిపోయారు. ఇప్పుడు దేవుడు తను తాను తగ్గించుకుని ఎక్కడ వచ్చేటే కొత్త నిబంధన కాలంలో కుమారుడిగా మన మధ్యకి వచ్చి మన మధ్య నిలబడి ఏం చేయడం, ఆయన మనతో మాట్లాడము ప్రారంభించాడు. ఆ రోజు ఆయన పరలోకం నుంచి మాట్లాడితే వినడానికి భయపడ్డాం. ఇప్పుడు ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత తన ప్రజలందరి మధ్య కూర్చొని వారితో కలిసి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవరు భయపడుతున్నారా? చూడండి, కొత్త నిబంధన భయపడ్డారా? భయపడలే. ఎందుకు? ఇప్పుడు ఉరుములు లేవు, మెరుపులు లేవు, ధ్వనులు లేవు. ఇందాక 29వ కీర్తనలో చెప్పుకున్న ఉగ్రత లేదు. ఎవరు మాట్లాడిందంటే అమ్మలారా అయ్యలారా, ఎంత సొప్పుగా ఉందా స్వరం. ఈ స్వరం ఎవరి స్వరం? ఇది కుమారుడైన క్రీస్తు స్వరం. ఏ కాలంలో? కొత్త నిబంధన కాలం. ఎలా మాట్లాడట? వారి మధ్య కూర్చొని వారి మధ్య నిలిచి వారితో కలిసి మాట్లాడుతుంటే అప్పుడు కూడా చాలా మంది ఏం చేశారు? వాటిని విన్నారా? చెప్పండి. పైనుంచి మాట్లాడితే నుంచి పారిపోయారు. పక్కకు వచ్చిన వాళ్ళు మాట్లాడితే ఏం చేస్తున్నారు? విని పట్టించుకోలేదు. కొంతమంది నమ్మారు, మరి కొంతమంది ఆయన మాటల్ని నమ్మకుండా పోయిందండి. ఇది ఏ కాలం? ఇది చెప్పాలి. కొత్త నిబంధన కాలం. చూడండి, పాత నిబంధన కాలంలో అక్కడి నుంచి మాట్లాడాడు. కొత్త నిబంధన కాలంలో క్రీస్తుగా కుమారుడు ఎక్కడి నుంచి మాట్లాడానా? పక్కన నిలబడ్డాడు. ఇప్పుడు ఆయన కూడా వెళ్ళిపోయాడు లేదా క్రీస్తు? చెప్పండమ్మా, ఎప్పుడు వెళ్ళిపోయాడు? యేసుక్రీస్తు వారు ఎప్పుడు వెళ్ళిపోయారు పరలోకానికి? శుక్రవారం ఆయన చనిపోయాడు. ఓకే, పాలు పెట్టేశారు. ఎప్పుడు లేచాడు ఆయన? ఆదివారం లేచాడు. దాన్ని ఏదైనా ఉన్నా మనం పునరుద్ధాన. మరలా ఆయన పరలోకానికి ఎప్పుడు వెళ్ళాడు? ఆయన తెలీదా? యేసుక్రీస్తు వారు పరలోకానికి ఎప్పుడు వెళ్ళారమ్మా? వెళ్ళాడా ఎందుకైనా? వెరీ గుడ్. అపోస్తలుల మొదటి అధ్యాయం మొదటి వచనం. ఎన్ని దినాలట? 40 దినముల వరకు సరే. ఆయన పునరుద్ధానం ఎన్ని దినాలు అంటే భూమి మీద? 40 దినాలు. 40 దినాల దేవుడైనా చెప్పనమ్మా. అంటే పునరుద్ధానుడైన ఆదివారం, పునరుద్ధాన ఆదివారం తర్వాత ఎన్ని రోజులు ఆయన భూమి మీద ఉన్నాడు? ఆయన పునరుద్ధానుడైన క్రీస్తుగా మానవుడుగా, మానవ అవతారంలో మరణించి తిరిగి లేచిన వాడిగా ఈ భూమి మీద ఎన్ని రోజులు ఉన్నాడు? ఆయన 40 రోజులు ఉన్నాడు. ఈ 40 దినాలు కూడా అనేక మందికి ఏం చేయాలంటే ఆయన తను తాను కనపరుచుకున్నాడు. ఆ 40 దినాలు ఆయన ఏమైపోయాడంటే ఆయన పరలోకానికి. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయం జరుగుతుంది. అంటే అక్కడితో ఏ కాలం అయిపోయింది? యేసుక్రీస్తు వారి యొక్క కొత్త నిబంధన కాలము అయిపోయింది. ఇప్పుడు ఏ కాలం మొదలవుతుందంటే 2వ అధ్యాయం మొదటి వచనంలో సంఘ కాలం అనేది ప్రారంభమవుతుంది. చూడండి, 2వ అధ్యాయం మొదటి వచనం. పెంతెకోస్తు పండుగ వచ్చినప్పుడు వారిలో ఒక్కొక్కరి మీద వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారిని వాక్శక్తి అనుగ్రహించుకున్నది అన్య భాషలలో
ఇది మూడవ అనుభవం. ఇది మూడవ అనుభవం. చూడండి, యేసుక్రీస్తు వారు జన్మించేంత వరకు ఉన్న కాలం ఏది చెప్పండమ్మా. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద వచ్చేంత వరకు ఉన్న కాలాన్ని ఏ కాలం అది? పాత నిబంధన. అప్పుడు ప్రభు ఎక్కడి నుంచి మాట్లాడే? తండ్రి పరలోకం నుంచి మాట్లాడేవాడు. మేఘాల ద్వారా, ఉరుముల ద్వారా ఏం చేస్తాం? స్వరాన్ని మాట్లాడారు. రెండో కాలము యేసుక్రీస్తు వారు 33 సంవత్సరాలు క్రీస్తు మానవుడిగా ఈ లోకంలో జన్మించి మరణించి పునరుత్థానుడిగా ఆరోహణమే. ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు చివరిలో కూడా తన శిష్యులకు ఏం చేయడైనా, అయ్యా మీరు పరిశుద్ధాత్మ కొరకు మీరు ఏం చేయాలి కనిపెట్టుకోండి అని చెప్పి ఆయన ఎక్కడ చెప్పాడైనా? ఈ కాలమే క్రీస్తు తనగా మానవుడిగా వచ్చి మన మధ్య నిలిచి మాట్లాడిన కాలం. అంటే దేవుని స్వరూపుడు ఎలా ఉందంటే మన మధ్య దేవాది దేవుడు వచ్చి ఆయన మనతో మాట్లాడిన కాలం. అది ఏ కాలం? అది క్రొత్త నిబంధన కాలం. ఇప్పుడు ఏ కాలంలోకి వెళ్తున్నాడు? ఆయన వెళ్ళిపోయి మరి ఇప్పుడు ఇంకొకరు రావాలి మాట్లాడాలి. మొదట ఎవరు మాట్లాడారు? తండ్రి. తర్వాత ఎవరు మాట్లాడారు? కుమారుడు. ఇప్పుడు రాబోయే కాలం కోసం ఎవరు పంపిస్తున్నాడంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు పంపిస్తున్నాడు. ఇది ఏ కాలం? ఇది సంఘ కాలం. ఇప్పుడు సంఘ కాలంలో ఎవరు మాట్లాడుతున్నారట? పరిశుద్ధాత్మ దేవుడు. ఏ దినాన్ని వచ్చాడైనా? ఎందుకు పెంతుకొస్తే దినాన్ని వచ్చాడు చెప్పండి. పెంతుకొస్తే దినాన్ని ఎందుకు వచ్చాడు? ఇంకే దినాలు లేవా? ఆయన కొత్త నిబంధనలో వచ్చిన క్రీస్తు పాత నిబంధన నెరవేర్చడానికి వచ్చాడా, కొట్టివేయడానికి వచ్చాడా? అమ్మా అదంతా తూచ్ ఇదే కొత్త చెప్పడానికి వచ్చాడా? లేదు. పాత నిబంధన నెరవేర్చి అప్పుడు దాన్ని కొట్టివేసింది. ఎందుకు? ఇదంతా నేను నెరవేర్చాను. ఇప్పుడు మీరు చూడాలి, ఎవరు చూడాలి? నన్నే చూడండి. అని పాత నిబంధన ఏం చేసేదైనా నెరవేర్చారు. చాలా జాగ్రత్త. యేసుక్రీస్తు ఏ దినాన్ని చనిపోయారైనా చెప్పండమ్మా. శుక్రవారం ఏ దినం? ఆ దినం ఏంటి? పాత నిబంధన కాలం ప్రకారం ఆ దినం ఏంటిది అమ్మా? చెప్తాను గట్టిగా. పస్కా పండగ రోజు చనిపోయాడు ఆయన. ఏ దినాలు లేచాడు ఆయన? ఆదివారం లేచాడు. అది ఏ దినం? అది ప్రథమ ఫలముల పండుగ. ఇశ్రాయేల్ అబీబు నెల 14వ దినాన్ని ఆచరించవలసిన పండుగ పస్కా అయితే, అదే అబీబు నెల 15 నుంచి 22 వరకు ఆచరించేది మరొక పండుగ. అదేంటంటే పులియల రొట్టెల పండుగ. ఆ పులియల రొట్టెల పండుగలో ఒక దినం అనగా పస్కా నుంచి 4వ దినం. దాన్ని ఏమంటారంటే ప్రథమ ఫలముల పండుగ. క్రీస్తు మరణం నుంచి తిరిగి లేచాడు. ఎలా లేచాడైనా? ఆయన ప్రథమ ఫలముగా లేచాడు. మనందరం ఆయన వెనకాల లేకపోయేవాళ్ళు. దేవునికి స్తోత్రం. పస్కా రోజు చనిపోయాడు ఆయన. ఎప్పుడు లేచేటప్పుడైనా? ప్రథమ ఫలముల పండుగ. అందుకంటాడు పౌలు అంటాడు ఆయన ప్రథమ ఫలముగా, మొదటి కుమారుడుగా ఆయన ఏం చేయాలంటే మరణాన్ని గెలిచి తిరిగి లేచి తండ్రి వద్దకు వెళ్ళేవాడు. ప్రపంచంలో ఎవరున్నారంటే ఒకే ఒకడు. ఆయన ఎవరంటే? అంటే మొదటి ఫలం ఎవరు? ఇప్పుడు క్రీస్తు. మిగతా ఫలాలు ఎవరు? మనం. సరే, ఈ ప్రథమ ఫలముల పండుగ తర్వాత ఆచరించే పండుగ పేరు తెలుసా? పెంతెకోస్తు పండుగ. ఏ పండుగ అది? పెంతెకోస్తు పండుగ. మొదటి పండుగ ఏంటది? పస్కా. రెండవది ఏంటి? పులియల రొట్టెల పండుగ. మూడవ పండుగ అంటే రెండింటికి మధ్య నుంచి మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ. ఈ ప్రథమ ఫలముల పండుగ నుంచి 50 దినాల తర్వాత వచ్చే పండుగ పేరు ఏంటంటే పెంతెకోస్తు పండుగ. అంటే యేసుక్రీస్తు వారు ఆరోహణమైన ఎన్నో రోజు? 40వ రోజు. ఆయన ఆరోహణమైన తర్వాత 10 దినాల తర్వాత ఏమొస్తుందంటే అక్కడికి పెంతెకోస్తు పండుగ వస్తుంది. ఆ పెంతెకోస్తు పండుగ రోజు ఎవరు దిగి వచ్చారట? పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు ఆ పెంతెకోస్తు పండుగ ఉన్న పేరు తెలుసా? గోధుమల కోత ప్రారంభ దినము. అంటే గోధుమలు పంటని ప్రారంభించే కాలము. అందుకే ప్రకటన 14 అధ్యాయం ఉంటుంది కదా, ఇదిగో పైనుంచి దూతలు వచ్చి ఏం చేస్తారు? పంటని. అంటే పంట ఏం పంటది? సంఘం అనే పంటకి బీజం వేసిన కాలం ఏది అంటే ఆనాడు పెంతెకోస్తు పండుగ అయితే, భౌతికంగా ఈరోజు ఆత్మీయంగా దేవుని బిడ్డల్ని పండించే పంటకి ప్రారంభం చేసే కాలమే పెంతెకోస్తు కాలము. ఆ పంటని పండించడానికి భూమి మీద ఎవరు వచ్చారంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడట. సరే, వచ్చి ఏం చేశాడంటే 4వ వచనం చదవమ్మా. 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనం. జాగ్రత్త. అందరూ పరిశుద్ధాత్మతో ఏం చేశారట? జాగ్రత్త. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడు చెప్పనమ్మా? పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. దిగి వచ్చి ఏం చేయాడు? మధ్యలో తిరుగుతున్నాడు. అది మధ్యన చెప్పండి. అందరూ దేంతో నిండుకున్నారట?
పరిశుద్ధాత్మ ఎక్కడ బయట లోపల లోపల ఏం చేస్తుంటే వాళ్ళకి శక్తి ఇచ్చాడు. ఏ శక్తి? మాట్లాడుతున్నారు ఇప్పుడు వాళ్ళ పరిశుద్ధాత్మ అంటే పాత నిబంధనలు ఎక్కడి మాట్లాడైనా అక్కడి నుంచి, కొత్త నిబంధనలు ఎక్కడ మాట్లాడైనా పక్క నుంచి, సంఘకాలం ఎక్కడ మాట్లాడుతున్నాడైనా మనలో నుండి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. పాత నిబంధన కాలంలో దూరంగా ఉండి మాట్లాడాడు, కొత్త నిబంధన కాలం మన పక్కనే కుమారుడిగా మాట్లాడాడు. ఇప్పుడు సంఘకాలం వచ్చేసరికి ఆయన మనలో ఉండి మన ద్వారా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడి స్వరం ఎక్కడుంది చెప్పనమ్మా? ఉరుముల్లో మెరుపులు ఉందా? మన పక్కన ఉందా? ఎక్కడుందా స్వరము? మనలో నుండే ఆ పరిశుద్ధాత్మ దేవుడట మాట్లాడడం ప్రారంభిస్తున్నాడట. అలా మాట్లాడుతుంటేనట ఆ వాక్ శక్తి కలిగిన కొద్ది వారందరూ ఏం చేస్తున్నారట? అన్య భాషల్లో మాట్లాడము ప్రారంభించారు. ఎవరు మాట్లాడుతున్నారంటే కింద పేతురు గారు ఉంటారు. ఎవరండి ఆయన? కొంచెం ఎందుకంటే పేతురు లేచి మాట్లాడడం మొదలెట్టాడు ఆయన. అంతకు జస్ట్ 50 రోజుల క్రితం ఏం జరిగింది పేతురు గారి జీవితంలో చెప్పండమ్మా? 50 రోజుల క్రితం ఏంటి? కొన్ని 53 రోజులు, 50 కూడా అనకూడదు, 53 రోజుల క్రితం ఏమైంది? ఈయనెవరో నాకు ముమ్మారు చెప్పిన వాడు ఇప్పుడు లేచి ఏం చేస్తున్నాడట? కొన్ని వేల మంది అక్కడ పేర్లు చదివాడు. ఇందాక చాలా ప్రాంతం వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. పెద్దకోస పండుగ వచ్చారు యెరూషలేముకి. వాళ్ళందరూ వచ్చి నిలబడి ఏం చేస్తారట? వాక్ శక్తితో వారి వారి భాషల్లో మాట్లాడడం ప్రారంభించాట. ఇప్పుడు మాట్లాడుతూ పేతురు గారు లోపల పరిశుద్ధాత్మ చూడా అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ అంటే దేవుడి స్వరం ఎక్కడ ఉందో ఎక్కడ వెతకాలి? ఇప్పుడు ఎక్కడ వెతకాలి? మనలోనే ఆ దేవుడి స్వరం అనేది చూడండి. 3 కాలాల్లో తండ్రిగా ఆయన అక్కడి నుంచి మాట్లాడాడు, కుమారుడిగా మన పక్కన నిలబడి మాట్లాడాడు. ఈ సంఘ కాలంలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆ స్వరం ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడదట? మనలో ఉండి మాట్లాడుచున్నది. అంటే ఇప్పుడు దేవుని స్వరం అనేది ఈ సంఘ కాలంలో పరిశుద్ధాత్మ దేవుని రూపంలో మాట్లాడుతుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడుతుందంటే మనలో ఉండి మన ద్వారా ఆయన మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. ఈరోజు ఆ స్వరాన్ని మనం ఏం చేయాలంటే జ్ఞాపకము చేసేది. పాత నిబంధన కాలంలో మనం లేము, కొత్త నిబంధన కాలంలో మనం లేము. ఏ కాలం ఉన్నాం? ఏ కాలం ఉన్నాం? సంఘకాలం. అంటే ఇప్పుడు మనం ఎంతో మాట్లాడే స్వరం ఎవరి స్వరం అది? ఆ స్వరాన్ని ఎక్కడ వెతకాలి? మనలోనే వెతకాలి. ఆ మనలో ఉండే ఆ పరిశుద్ధాత్మ స్వరం అనేది ఎలా ఉపయోగపడుతుంది మనకి? ఆ మనసులో ఉన్న దేవుని స్వరం అనేది ఇప్పుడు ఈ సంఘకాలంలో పరిశుద్ధాత్ముడిగా ఉండి మనలో ఉన్న దేవుని స్వరము మనకి ఎలా ఉపయోగపడుతుందంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చిన తర్వాత ఆయన చేసే పనులు ఏంటంటే 3 పనులు అండి. ఎన్ని పనులు చెప్పాలి? గడి చెప్పాలి. ఎన్ని? ఇప్పుడు స్వరం ఎక్కడుంది అంటే పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడు? అందరి మీద దిగొచ్చినట్టుగా మన మీద దిగొచ్చాడు. ఎప్పుడు దిగొచ్చాడు మన మీదకి? పెంతెకోస్తు పండుగ రోజా? అది ఆయనకి. మరి మనకి నమ్మి బాప్తీసం పొందిన వారు పరిశుద్ధాత్మని వరాన్ని అనుగ్రహించబడ్డారు. మరి దేవుడిని ఎప్పుడైతే నమ్మే విశ్వసించిన వెంటనే మనలో ఎవరు వచ్చేసారట? అంటే ఆ స్వరం అనేది మనతో మాట్లాడే స్వరం ఇప్పుడు ఎక్కడ ఉంది? లోపలే ఉంది. సరే, ఈ స్వరం ఎలా మాట్లాడుతుందంటే 3 విధాలుగా మాట్లాడుతుంది. 1 మనతో మాట్లాడుతుంది, 2 మన ద్వారా ఇతరులతో మాట్లాడుతుంది, 3 మన ద్వారా దేవుడితో మాట్లాడుతుంది. ఎన్ని రకాలుగా మాట్లాడే స్వరం చెప్పాలి? 3 రకాలుగా మాట్లాడు. నెంబర్ 1 పరిశుద్ధాత్మ దేవుని స్వరము మనలో ఉండి ఫస్ట్ ఎవరితో మాట్లాడుతుంది? 2వది మనలో ఉండి మన ద్వారా, 3వది మనలో ఉండి మనతో ఎవరితో మాట్లాడితే? తండ్రి అయిన దేవుడితో. అంటే ఎన్ని పనులు చేస్తుంది ఇక్కడ? 3 పనులు చేస్తుంది. అంటే 3 రకాల కార్యాలు చేస్తుంది. మొదటి కార్యం ఏంటి అనుకున్నాం మనం? పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఇప్పుడు దేవుని స్వరం అనే పరిశుద్ధాత్మలు మనలో ఉన్నప్పుడు ఆయన చేసే మొదటి పని ఏంటి అంటే ఆయన మనలో ఉండి ఎవరితో మాట్లాడుతున్నాయనా? మనతోటే. సరే, మనతో ఏం మాట్లాడతారో ఫస్ట్ చూద్దాం. బైబిల్ తెండి. యోహాను సువార్త త్వరగా తీయాలి. యోహాను సువార్త 14:26. ఏం చేస్తాడంటే మొదలుగా చెప్పలమ్మా, చదవనమ్మా, చదివేది చెప్పనమ్మా. ఏ బాబోయ్ అమ్మా, ఆపేద్దామా వాక్యం? లేకపోతే ఎందుకమ్మా టైం అయిపోయినట్టు ఉంది. చదువుతా గట్టిగా. ఆ తండ్రి అనగా తండ్రి
పరిశుద్ధాత్మ సమస్తమును బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మీకు ఏం చేస్తాడ? ఇప్పుడు ఎవరు జ్ఞాపకం చేస్తాడైనా? నాలో ఉండి నాకు జ్ఞాపకం చేస్తాడంటే నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఎలా మాట్లాడతాడంటే ఏం మాట్లాడతాడా? ఎవరు జ్ఞాపకం చేస్తాడైనా? నాలో ఉండి నాకు ఎవరు జ్ఞాపకం చేస్తాడా? యేసు క్రీస్తుని గురించి నాకు ఏం చేస్తాడైనా అంటే పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి నాతో మాట్లాడే సందర్భాలు ఏంటంటే మొదటిగా ఆయన మనలో ఉండి మనకి ఎవరు జ్ఞాపకం చేస్తాడా? యేసు క్రీస్తుని గురించిన సంగతుల్ని జ్ఞాపకం చేస్తాడు. అంటే రే ఆదివారం కదా, చర్చికి వెళ్ళాలి కదా, వాక్యం వినాలి కదా, యేసుప్రభు నీకోసం ప్రాణం పెట్టాడు కదా, యేసుప్రభు నీకోసం గొప్ప కార్యాలు చేశాడు కదా, యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు నీకోసం అన్ని విడిచిపెట్టాడు కదని క్రీస్తుని గురించి ఎవరు జ్ఞాపకం చేస్తాడు? మనకి ఎవరితో మాట్లాడతాడు? అది బయట ఉందట మనం మాట్లాడుతుండే రోజు మొత్తం రోజు జ్ఞాపకం చేస్తున్నాడా? చెయ్యాలి. పరిశుద్ధాత్మ దేవుడి స్వరం కోసం నాతో మాట్లాడు ప్రభు అంటే పాటలు పాడితే కుదరదు. పాటలు పాడితే దేవుడు దిగిరాడు. ఆల్రెడీ దిగొచ్చి ఎక్కడాడైనా మనలోనే నివాస స్థలం ఏర్పరచుకున్నాడు. ఒక భక్తులు అంటాడైనా ఇదిగో మీ హృదయం దేవుని ఆలయమని తెలియదా, మీ హృదయంలో దేవుని ఆత్మ నివసిస్తున్నాడని మీరు ఎరుగురా అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ నాలో ఉండి నాకు చేసే పని ఏంటంటే నాకు యేసుని గురించి జ్ఞాపకం చేస్తున్నాడంటే ఆయన గురించి మరలా నాకు జ్ఞాపకం చేసినాడు. ప్రభు కోసం సిద్ధపడేటట్టుగా ఆయన దగ్గర అయ్యేటట్టుగా మొదటిగా నేను ఏం చేస్తున్నాడు? నాతో మాట్లాడుతున్నాడట. ఒకటి దేవుణ్ణి జ్ఞాపకం చేస్తున్నాడు. రెండో పని ఏం చేస్తున్నాడు చూద్దాం. అదే యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 16:23. పదమూడు చదువు. ఏం చేస్తాడ చెప్పాలి? సర్వసత్యములోనికి. ఇది ఎవరెవరితో మాట్లాడుతున్నారు? నాలో ఉన్న పరిశుద్ధాత్మ నాతో మాట్లాడుతుంది. మొదట ఏం మాట్లాడుతుంట? ఒకటి దేవుడి గురించి జ్ఞాపకం చేస్తుంది. రెండోది ఎక్కడ నడిపిస్తాడ? సర్వసత్యములోనికి. చూడండి, చాలాసార్లు మనం ఏదైనా ఒక చేయకూడని పని లేదా చేయకూడని విషయాలు చేసినప్పుడు మనసు ఏం చేస్తుంది? లోపల నుంచి మనకి హెచ్చరిస్తుంది. దేవుడు నమ్ముతున్నావు, బురదిప్పు, పద ఎక్కడ ఉండకు అని ఒక స్వరం వినబడుతుంది. అది ఏం చేస్తుంది? మనం ఎక్కడ నడిపిస్తుంది? సత్యంలో. అయ్యా నువ్వు అసత్యంలోకి వెళ్ళిపోతున్నావు, సత్యంలోకి వెళ్ళాలి, ఇది నీ మార్గమో కాదు అంటే దేవుని స్వరము. ఈరోజు దేవుని స్వరముగా ఉన్న పరిశుద్ధాత్మ స్వరం మనలో ఉండి ఏం చేస్తుందట? ఒకటి మనల్ని దేవుడి గురించి జ్ఞాపకం చేస్తుంది. రెండు ఆయన మార్గంలో సర్వసత్యంలో నడిపించడానికి మనల్ని ఏం చేస్తుంది? అది ప్రోత్సహిస్తూ మన లోపల నుంచి ఏం చేస్తుందంటే హెచ్చరిస్తూ ఉంటుంది. అంటే ఏ మార్గంలో నడవాలో ఆయా సందర్భాల్లో ఆ విషయాలు మన అంతరంగంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మనతో మాట్లాడుతూ మనకి బహిర్గతం చేస్తాడు. మూడోది ఏం చేస్తాడు? అదే వర్షం చదువుతుంది 13వ వచనం. సర్వసత్యంలో నడిపిస్తాడు. నెంబర్ 1. నెక్స్ట్ సంభవింపబో సంగతులు మీకు ఏం చేస్తాడైనా తెలియచేయాలి. చూడండి, ఈ పరిశుద్ధాత్మ దేవుడు చేసే మొదటి పని ఏంటంటే మనతో ఉండి మనతో మాట్లాడు. మనలో ఉండి మనతోటే ఎవరు మాట్లాడుతాడ? ఒకటి యేసుక్రీస్తు జ్ఞాపకం చేస్తున్నాడు. రెండు సర్వసత్యంలో నడిపిస్తున్నాడు. మూడోది సంభవింపబోయే సంగతులు మనకి ఏం చేస్తాడైనా బహిర్గతం చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు ఈ కార్యాలు? ఎవరితో చేస్తున్నారంటే ఎవరితో మాట్లాడతాడు పరిశుద్ధాత్ముడు? మనలో ఉండి మనతో మాట్లాడే మాటలు. అంటే మనతో ఏం చెప్తాడంటే ఒకటి దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు. రెండు సర్వసత్యంలో నడిపించడానికి సిద్ధపరుస్తున్నాడు. మూడవది జరగబోవు సంగతులు ఏం చేస్తున్నా మనకు ఆయన బహిర్గతం చేస్తున్నాడు. అంటే ఆ పరిశుద్ధాత్మ స్వరము ఇప్పుడు ఎక్కడో ఆకాశంలో నుంచి మాట్లాడట్లేదు, లేకపోతే మన మధ్య నుంచి మాట్లాడట్లేదు, కానీ మనలో ఉండి మనతోనే మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడంటే తన కుమారుడైన క్రీస్తు కొరకు సిద్ధపరుస్తున్నాడు. రెండోది సర్వసత్యంలో నడిపిస్తున్నాడు. మూడోదిగా ఆయన అంటున్నాడు ఆయన జరగబో సంగతుల్ని గ్రహిస్తున్నాడు. చూడండి, పద్మాసు ద్వీపంలో యోహాను గారు ఉన్నారా లేదా? ఆయనకి ఏమి ఇచ్చాడు దేవుడు? ప్రత్యక్షత. ఏ సందర్భం ఇచ్చాడు ఆయన? ఆత్మ వసుడై ఉండగా జరగబో సంగతులను ఎవరు బయటపెట్టాడు? దేవుడు యోహాను బయట. ఎందుకు ఆయనలో ఏముంది? దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు కాబట్టి దేవుని స్వరాన్ని ఆయన గుర్తించగలిగాడు, కార్యాలను చూడగలిగాడు ఆయన. ఇది మొదటి అంశం.
ఒకటి నాతో మాట్లాడుతుంది ఈ స్వరం. రెండోది స్వరం ఎవరితో మాట్లాడుతుందట? మన ద్వారా ఇతరులతో మాట్లాడుతుంది. జస్ట్ వినండి. ఇప్పుడు మొదటిగా ఆ 12 మంది 120 మంది ఎంతమంది మేడగలు ఉన్నారు, వాళ్ళ మీద ఏం దిగొచ్చింది? వారందరూ ఎలా ఉన్నారో తెలుసా? భయపడుతూ తలుపులు మూసుకు కూర్చునేవారు. ఎందుకంటే ఏ రోమిలు పట్టుకుంటారో ఏ యూదులు పట్టుకుంటారో అని భయంకరమైన స్థితిలో ఉన్నవారు వాళ్ళు. అవునా కదా? ఆయన శిలువ పట్టుకున్నప్పటి నుంచి పారిపోతూనే ఉన్నారు. ఆయన పునరుద్ధానం నేను చెప్పిన తర్వాత కూడా ఏమయ్యారు? మళ్ళీ వేటకెళ్ళారు. గుర్తుందని మీకు ఆ ఇంటి మధ్య నుంచి నిలుచున్న తర్వాత కూడా మళ్ళీ వెళ్ళిపోయారు. అంటే ఇంకా పరిపూర్ణంగా శక్తి వాళ్ళకి ఇంకా కలగలేదు. అంటే బహిర్గతంగా దేవుడు ప్రకటించే శక్తి వాళ్ళకి లేదు. ఎప్పుడో ప్రభురాత్రి భోజనాలు తీసుకున్న మేడగది ఇంకా వాడుకుని ఆ మేడగదిలోనే కూర్చొని ఏం చేస్తారు? ఇంకా కనిపెడుతూ కూర్చుంటున్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి వారి మీద దిగిందోట, వారిని ఎవరు జ్ఞాపకం చేసుకున్నారంటే, ఎస్, దేవుడు మాతో ఉన్నాడు, ఆయన వాక్యాలు మేము విన్నాము, ఆయనే నిజమైన దేవుడు అని దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు, శక్తి పొందారు, సర్వసత్యమైన మార్గంలోకి వెళ్ళారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారట? చదువు అవ్వస్తారంటే చదువు ఒకసారి. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళు? అన్య భాషలతో వాక్ శక్తితో ఏం చేస్తున్నారు వాళ్ళు? మాట్లాడుతూ. ఇప్పుడు చూడండి, మొదటిగా పరిశుద్ధాత్మ ఎవరితో మాట్లాడింది? వారిలో ఉన్న మనలో ఉన్న మనతో మాట్లాడుతుంది. రేపు ఈ పరిశుద్ధాత్మ ఆ శక్తి ద్వారా ఎవరితో మాట్లాడిస్తుంది? ఇప్పుడు మన ద్వారా ఇతరులకి ప్రకటిస్తుంది. మొదటి మనతో మాట్లాడుతుంది. రెండోది మన ద్వారా. ఇప్పుడు పేతురు యోహాను ప్రసంగం చేశారంటే ఏ శక్తి అది? లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడయ్యా, నేను నీతో మాట్లాడాను, నువ్వు స్థిరపడ్డావు కదా, నెక్స్ట్ నీ ద్వారా నేను ఎవరితో మాట్లాడాలి? ఈ లోకంతో మాట్లాడాలి. ఈ లోకంతో నేను మాట్లాడాలి. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో దిగొచ్చినప్పుడు వారిని సర్వసత్యంలో నడిపించినప్పుడు సత్యాన్ని వారు గ్రహించారు. ఏంటి ఆ సత్యం ఏంటో చూడండి. అదే యోహాను సువార్త 15:26. ఆయన నన్ను గురించి ఏం చేస్తాడా? నాతో ఉన్నవారు కాబట్టి మీరు కూడా ఏమి ఇస్తారని ఇప్పుడు సాక్షి ఎవరికి ఇవ్వాలి? మనం చెప్పుకోవాలా? పరిశుద్ధాత్మ వచ్చి నా గురించి మీకు సాక్షి, అంటే నన్ను గురించి మీకు జ్ఞాపకం చేస్తాడు, మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు, జరగబోయే కార్యాలు మీకు బోధిస్తాడు. ఇప్పుడు మీరేం చేయాలి తెలుసా? నా నిమిత్తం మీరు సాక్ష్యం చెప్పాలంటే ఈ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నువ్వు మాట్లాడి క్రీస్తుని లోకానికి ప్రకటించాలి. అంటే వీరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ ఆత్మ కలిగిన తర్వాత ఆత్మ చేసే రెండో కార్యం అంటే మన ద్వారా క్రీస్తుని లోకానికి సాక్షికరంగా మాట్లాడే శక్తిని ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు మొదటగా మనతో మాట్లాడాడు, ఇప్పుడు మన ద్వారా లోకముతో మాట్లాడుతున్నాడు. నెంబర్ 1 సాక్ష్యం ఇస్తున్నాడట. రెండో మాట చూడండి, అదే యోహాను సువార్త 15:26. 15:26 అమ్మా. క్షమించము. 16 అధ్యాయం 16:7. ఆయన వచ్చి పాపను గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి లోకమును ఏం చేస్తాడట? ఎలా ఒప్పింపు చేస్తుంది లోకాన్ని పరిశుద్ధాత్మ? చెప్పాలి. లోకాన్ని ఒప్పించాలంటే ఆ పరిశుద్ధాత్మ నింపబడిన వాడు ఏం చేయాలి? క్రీస్తుని గురించి సాక్ష్యాన్ని ప్రకటించాలి. ఇప్పుడు ఈ ఆది అపోస్తలులు ఎవరైతే పరిశుద్ధాత్మ పొందుకున్నారో వారు ఏం చేశారు? మొదటిగా పరిశుద్ధాత్మ వారితో మాట్లాడింది. రెండోది అదే పరిశుద్ధాత్మ వారి ద్వారా ఏం చేస్తుంది? క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తుంది. చూడండి, అందుకే అపోస్తలుల కార్యం ఇందాక అక్కడ యోహాను పేతురు మాట్లాడుతూ 2:36 చూడమాట. 2:36 మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాని క్రీస్తుగాని నిర్మించును, ఇది ఇశ్రాయేలు వంశమంతి రూఢిగా తెలుసుకొని వలనని చెప్పాను. ఎవరితో చెప్తున్నాడు ఈయన? ఎవరితో చెప్తాడట?
ఇజ్రాయెల్తో ఎవరు చెప్తున్నాడైనా? యేసు క్రీస్తు గురించి ఏం చేస్తున్నాడు? లోకానికి తీర్పు తీరుస్తున్నాడు. అయ్యా, మీరు ఎవరినైతే సిలువేశారో ఆ క్రీస్తు పునరుద్ధానుడుగా లేకపోతాడు. అలా మాట్లాడే శక్తి ఇప్పుడు ఎలా వచ్చిందంటే వారిలో ఉన్న పరిశుద్ధాత్మ. అంటే ఒకటి, పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతుంది, మన ద్వారా లోకంతో మాట్లాడుతుంది. అలా మాట్లాడడం కోసం దేవుడు వారికి ఏం వరాన్ని ఇచ్చాడట? అన్య భాషలతో మాట్లాడే, ఇది అసలు విషయం అమ్మ. ఏ వరాన్ని ఇచ్చాడట? ఎందుకు అన్య భాషలు ఏంటి చెప్పాలి అమ్మా? అబద్ధం బాగా. అన్య భాష ఏంటమ్మా? అంటే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క స్వరాముని దుర్వినియోగపరచకూడదంటే వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనతో మాట్లాడుతున్నాడు. మన ద్వారా ఇతరులతో మాట్లాడడానికి ఏ వరాన్ని ఇచ్చాడైనా? అన్య భాషలు అంటే అర్థం ఏంటి తెలుసా అమ్మా? మనకి కాని భాష అంటే, మనకు కాని భాష అంటే ఆకాశంలో భాష కాదమ్మో. అక్కడ అన్ని భాషలతో ఏ భాషలు మాట్లాడితే కింద కొన్ని ప్రాంతాలు రాశారు వాళ్ళు. చాలా ప్రాంతాలు, సుమారు 17 ప్రాంతాల నుంచి వచ్చారు జనాలక్క. ఏ ప్రాంతం వాడి భాష ఆడిది. కానీ ఇక్కడ పేతురు గారు వాళ్ళు వేసి ఏం మాట్లాడతారట? వాళ్ళందరి భాషల్లో కూడా మాట్లాడతారు. అది అన్య భాషలు అంటే. అన్య భాష అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను తెలుగు వచ్చాను, నాకు ఇంగ్లీష్ పెద్దగా రాదండి, హిందీ ఏదో కొద్దిగా గొప్ప వచ్చండి. ఒక సంఘటన జరిగింది ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం. 2 సార్లు జరిగింది సంఘటన. సాలూరులో ఉన్నప్పుడు 2009 సంవత్సరం ఉన్నప్పుడు సడన్గా బాప్టిస్ట్ చర్చ్కి ఒక దినాన్న ఫారెన్ నుంచి ఒక త్వరగా తెప్పించారు. ఇలా పెద్ద హాస్పిటల్ ఉంటుంది కదా, గవర్నమెంట్ అది క్రిస్టియన్ హాస్పిటల్. ఆ హాస్పిటల్కి త్వరగా వచ్చారు. ఎక్కడ అమెరికా నుంచి ఎవరు వచ్చాడు. ఆదివారం కదా చెప్పి మా చర్చి తీసుకొచ్చారు మా ప్రెసిడెంట్కి. అమెరికా నుంచి త్వరగా ఏం మాట్లాడతారు చెప్పండి? ప్రియమైన సంగమా అంటాడైనా. నేను ఇచ్చిన నిమిషం మాట్లాడుతాను. జనాలంతా అలా చూస్తున్నారు అనమాట. బాగా చెప్తుండే రెండు ఏముంటుంది తెలియట్లే. వెంటనే మా ప్రెసిడెంట్ గారికి ముందు కూర్చున్నాం. ప్రెసిడెంట్ పెద్ద పక్కన కూర్చున్నాం అనమాట. అలా చూసి, అయ్యారు అర్థమవుతుందా? బాగా అందరికి అర్థం కాదు కదండి, మీరు ఏం చేయాలంటే మీరు ట్రాన్స్లేట్ చేస్తారేంటి అన్నది. ఏమన్నాడైనా? ట్రాన్స్లేట్ చేస్తారేంటి అన్న. స్టార్ట్ చేశారు కదా నాన్న, పర్లేదు అయ్యా మళ్ళీ ప్రారంభం, కానీ అంతకు అర్థం కావాలి కదా ఇంగ్లీష్. మీ ఇష్టం అంటే వెళ్ళండి పక్కన చాపి, అయ్యారు ఇఫ్ యూ డోంట్ మైండ్ విల్ ట్రాన్స్లేట్ తెలుగు బికాజ్ ది డోంట్ నో ఇంగ్లీష్ అంటే. అదే తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు కదా, ఓకే అన్నారు. ఆయన ఏం చేయడు, ఆయన అక్కడ ఉన్నాడు, నేను ఎక్కడి నుంచి ఉన్నాను. ఆయన ఇంగ్లీష్లో చెప్పడం, నేను తెలుగులో ఇవి చెప్పండి. ఇది ఏ భాష అమ్మా? ఆ సమయాన్ని దేవుడు నాకు ఏ వరం ఇచ్చాడు అంటే, అంటే నాకు ఇంగ్లీష్ వచ్చు, కానీ అమెరికా వాళ్ళు ఇంగ్లీష్ని అర్థం చేసుకున్నది జ్ఞానం మనకే. కానీ దేవుడు కృప బట్టి ఆ రోజు ఆయన అంశంగా మాట్లాడేవన్నీ అర్థమైనట్టు దేవుడు చేశారు. అవన్నీ తెలుగులోనే చెప్పిన అందరూ ఏం విన్నారు? తెలుగు విన్నారు, ఇంగ్లీష్ విన్నారా? తెలుగు విన్నారు. దీన్ని ఏమంటారంటే అన్య భాషలు అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనకి విలియం కేరీ గారు తెలుసు కదండి, తెలుసా లేదా? శ్రీరంపూర్ కాలేజ్ కట్టిన ఆయన, భారతదేశానికి గొప్ప పరిచయం చేసిన వాడు. ఆయన 40 భాషల్లో బైబిల్ని, ఆయన ఏ భాష అంటే అయితే ఆయన తెలుగు వచ్చా, ఉర్దూ వచ్చా, సాంస్క్రిట్ వచ్చా? మనకే రాదు. ఎక్కడో ఫారెన్లో పుట్టి పెరిగినోడు భారతదేశంలో వచ్చి 40 భాషల్లో ఆయన బైబిల్ మార్చాడైనా. ఆ 40 భాషలు ఎలా వచ్చాయి? ఆయా భాషలు నేర్చుకునే శక్తి ఎవరిచ్చారంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఏమిచ్చాడంటే అన్య భాషలు నేర్చుకునే అనుభవాన్ని ఇచ్చాడు. ఈ అన్య భాషలనే దేనికోసము? మనము లోకానికి క్రీస్తుని ప్రకటించడం కోసం, లోకానికి క్రీస్తుకు సాక్షి ఇవ్వడం కోసం, లోకానికి క్రీస్తుని తెలియజేయడం కోసం. ఇది దేవుడిచ్చిన ఒక అద్భుతమైన వరం. ఈరోజు అన్య భాషలంటే ఇంకేదో అనుకుంటున్నారు, కానీ ఈ భాష గురించి ఎవరు ప్రయత్నం చేసే సంఘాల్లో, అయ్యా నేను తమిళనాడు వెళ్ళినా కూడా దేవుడు సువార్త ప్రకటించాలి, నేను జపాన్ వెళ్ళినా సువార్త ప్రకటించాలి, ఏ ప్రాంతం వెళ్ళినా భాషను అర్థం చేసుకునే జ్ఞానాన్ని నువ్వు ఆ భాషలోనే ప్రకటించాలి. ఈరోజు ప్రపంచమంతా దేవుడు సువార్త వెళ్ళిందంటే వెళ్ళిన వాళ్ళందరూ ఫారినర్సే. ఆఫ్రికా వెళ్ళి ఆఫ్రికా నేర్చుకున్నారు, చైనా వెళ్ళి చైనా నేర్చుకున్నారు, అడవ ప్రాంతాలకి అడవ భాషలు నేర్చుకున్నారు. మన జీవితం అంతా స్కూల్కి వెళ్తే ఓ పక్క భాష నేర్చుకోవడానికి మన జీవితము సరిపోదు. తెలుగే పుట్టాం, తెలుగులోనే పెరుగు, తెలుగులో 100 మార్కులు వస్తాయి మనకి రావు. అదేంటే మనకు అర్థం కాదు.
తెలుగులోనే పుట్టాం, తెలుగులోనే పెరుగు, తెలియచాను 100 మార్కులు రావు మనకి. అక్కడ కూడా తరిఫీదు నేర్చుకుంటున్నాం. కానీ ఈరోజు చాలామంది సేవకులు ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఆయా భాషలు ఆయా విధాలుగా మాట్లాడుతూ దేవుని ప్రకటిస్తున్నారంటే అది అన్య భాష. ఆ అన్య భాషని ఉద్దేశం ఏంటంటే ఆ క్రీస్తుని ప్రకటించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే వాక్కు శక్తి. ఇది మన ద్వారా ఇతరులతో మాట్లాడడానికి వాడే ఒక మార్గం అండి. మనతో మాట్లాడడానికి అన్య భాషలు కావాలా? చెప్పండి అమ్మా. పరిశుద్ధాత్మ మొదటి ఎవరితో మాట్లాడుతున్నాడు? మనతో మాట్లాడే అన్య భాషలు కావాలంటే అయిపోయి మన భాషలోనే చక్కగా ఇంకొరే ఆయన ఇప్పుడు సినిమా చూసే టైం కాదురా, చర్చికి వెళ్ళారా అంటాడు. దానికి ఇంగ్లీషు తమిళ భాష కావాలా? లేకపోతే పరులోకంలో ఉండే దేవతల భాష కావాలా? అక్కలే. మనతో మాట్లాడే ఏ భాష కావాలి? మన భాషలోనే మనతో మాట్లాడతాడు ఆయన. అదే మనము ఆ పరిశుద్ధాత్మ ద్వారా లోకంతో మాట్లాడినప్పుడు కొన్నిసార్లు ఏం చేయాలంటే ఆ లోకాన్ని ఒప్పింపజేయడానికి ఆయా భాషలలో మనం మాట్లాడే శక్తిని ఎవరిస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడిస్తారు. దానిని ఏమంటారంటే అన్య భాషలు అంటారు. ఇక్కడ వీళ్ళందరూ పేతురు గారు పొందుకున్న భాషలు ఏంటంటే ఈరోజు మనం వింటున్న భాషలు కాదు. ఆ భాషలో మాట ఎవరికి అర్థం కాదు. అంటే అక్కడ గ్రీకులు వస్తే గ్రీకులో మాట్లాడుతున్నారు, యూదులకి ఇబ్రీ భాషలో మాట్లాడుతున్నారు, ఇంకో భాషలో మాట్లాడుతున్నారు. అంటే ఆయా ప్రాంతాల వారు మాట్లాడే వాడుక భాషలో ఎవరు మాట్లాడుతారంటే జ్ఞానం లేని జాలర్లు. కాబట్టి ఆ వాక్శక్తి ఎవరిచ్చారట? పరిశుద్ధాత్ముడు. ఒకటి ఆయన మనలో ఉండి మనతో మాట్లాడుతున్నాడు, రెండోది మనలో నుండి మన ద్వారా లోకంతో మాట్లాడుతున్నాడు. లోకానికి సాక్ష్యాన్ని ఇవ్వడానికి మన భాషలో మాట్లాడిస్తున్నాడు. అవసరమైతే ఆయా భాషల్లో మాట్లాడే గొప్ప వరాన్ని కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడట. మరి మూడవది మనతో ఉండి మనలో మాట్లాడుతున్నాడు, మన ద్వారా లోకంతో మాట్లాడు. మూడోది మనలో ఉండి మనతో ఎవరో మాట్లాడుతున్నాడా? దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ భాషనే దేవదూతల భాష అంటారు. ఏ భాషనే? చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం, మొదటి కొరింథీ 14 క్షమించండి 13 వర్ష చదువుతాయి. 13 అమ్మమ్మ 13 అమ్మ. మనుషుల భాషలతోనూ చాలా ఎన్ని భాషలు కదా చెప్పనమ్మా. పౌలు గారు చెప్తారు గురించి మనుషుల భాషలతోనూ. అంటే భాషలు ఎన్ని రకాలు? ఏ భాష? మొదటి భాష ఏంటి? అది ఎందాక అపోస్తలైన పేతురు వాళ్ళందరూ మాట్లాడే భాష ఏది? దేవదూతల భాష, మనుషులతో మాట్లాడే భాష. దేవదూతల భాషలు మాట్లాడితే అక్కడ ఏ ప్రాంతంలో అర్థమవుతుందా? అర్థం కాదు. అంటే మొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి లోకాన్ని ఒప్పించడానికి, లోకానికి సాక్షిగా నిలబడడానికి, లోకంలో క్రీస్తుని ప్రకటించడానికి ఆయన మనకి ఇచ్చే ఒక వరం ఏంటంటే మనుష్యుల భాషలు, అనగా అనేకమైన అన్య భాషల్లో మాట్లాడే యోగ్యత. రెండో భాష ఏంట? ఇది ఏ భాష అంటే ఇందాక మనం అనుకున్నాం కదా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమా 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలను, ఉచ్చరింప శక్యము కానీ ఆ ఆత్మ తానే మన పక్షంగా ఎవరితో విజ్ఞాపన చేస్తున్న ఆత్మ? ఇప్పుడు దేవుడు ఆత్మ మన భాషలో మాట్లాడుకుంటారా? చెప్పనమ్మా. మనలో ఉన్న ఆత్మ మన పక్షాన్ని ఎవరితో మాట్లాడుతూ దేవుడికి విజ్ఞాపన చేస్తుంది. ఇప్పుడు మనలో ఉన్న ఆత్మ దేవుడితో మాట్లాడిందంటే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి తెలుగులో మాట్లాడుకుంటారా? ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారా? వారి భాషలో మాట్లాడు. దాన్ని ఏ భాష అన్నారు? అది అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనము తండ్రిని ఆరాధించినప్పుడు, తండ్రిని ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రితో మాట్లాడడానికి ఒక వరాన్ని ఇచ్చాడు. ఆ వరమే దేవుడితో మాట్లాడే భాష. అదేంటట? దేవదూతల. ఇది అందరి కోసమా? ఏ ఒక్కరి కోసమా? ఎవరి కోసమో వారికే.
అంటే నా క్షేమము కొరకు, అంటే నేను ఆత్మీయంగా అభివృద్ధి చెంది నా విశ్వాసం బలపడిన దేవుడు దగ్గర వచ్చే కొద్దీ నా ఆత్మీయ స్థితిని అభివృద్ధి చేసుకోవడానికి నా కొరకు ఇచ్చే ఒక అద్భుతమైన భాష లేదా అద్భుతమైన వరం ఏంటంటే దేవునితో మాట్లాడే అనుభవం. దీనికి దేవదూతల భాష అనే పదాన్ని పెట్టాడు. ఇప్పుడు పౌలు గారు అంటున్నారు, మనుషుల భాషతో నేను మాట్లాడతాను. మనుషుల భాషతో ఎవరితో మాట్లాడతాడు ఆయన? దేవదూత భాషతో ఎవరితో మాట్లాడాలి ఆయన? ఇప్పుడు దేవుడితో ఎక్కడ మాట్లాడతాడు ఆయన? దేవుడు ఆయన మాట్లాడాలి, వాళ్ళిద్దరు పర్సనల్. అది సంఘంలో మాట్లాడతారా, ఇంట్లో మాట్లాడతారా, బయట మాట్లాడతారా? చెప్పండి అమ్మా, చెప్పాలి. దేవుడితో మాట్లాడుకునే మాటలు ఇప్పుడు భార్యాభర్తలు పర్సనల్గా మాట్లాడుకుంటున్నారండి. అందరి ముందు కూర్చుని ఏంటి అని మాట్లాడుకుంటారా? ఎవరు లేకుండా పక్కలు మాట్లాడుకుంటారా? అవునా? పబ్లిక్గా మాట్లాడతారా? మాట్లాడరు కదండి. మరి వధువు సంఘమైన క్రీస్తుతో, వరుడైన క్రీస్తుతో వధువైన విశ్వాసి సీక్రెట్గా మాట్లాడుకుంటా, పబ్లిక్గా మాట్లాడుకుంటాడా? పర్సనల్ విషయాలు అమ్మా సీక్రెట్గా మాట్లాడుకుంటాడు కదా పౌలు. అదే ఆ భాష ఏమంటారట? అది మీ ఇద్దరు సంబంధించింది అయ్యా. ఎవరికి? నీకు, నీ దేవుడికి సంబంధించి. ఇది ఎక్కడ మాట్లాడుకోవాలి? మీరు మీ ఇద్దరు మాట్లాడుకోండి, మీ ఇద్దరు మాట్లాడుకోండి. అది మన ఆత్మీయ స్థితి కోసం దేవుడు ఇచ్చిన, మన అభివృద్ధి కోసం ఇచ్చిన వరం. అది ఇండివిజువల్ బ్లెస్సింగ్. చూద్దాం కొరింథీ రాసిన పత్రిక పౌలు చెప్తారు చూడమాట ఒకసారి ఏనమ్మా. కొరింథీ 14 14 చదవమ్మా, 2వ వచనం. ఈ రెండో భాష వచ్చమ్మా, మనుషుల భాష కాదు, దేవదూత భాష మాట్లాడారు. వాడు ఆత్మ వలన మర్మను. ఓకే చదవమ్మా. చూడండి, క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ కలిగినట్టు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనుడు కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి. ఇప్పుడు ఉందమ్మా, ప్రవచించడం అంటే ఏంటి? దేవుని ఆత్మతో దేవుని సాక్షిగా లోకానికి చెప్పడం, అంతే కదా. అలా పేతురు గారు ఏం చేశారు? నానా భాషలో మాట్లాడారు. ఇక్కడ అన్ని భాషలు అక్కర్లేదు, ఒకటే భాష, ఎందుకు అందరం ఒకటే. ఇప్పుడు దేవుడు నా ఆత్మతో నింపినప్పుడు మొదట ఏం చేస్తాడు? నన్ను సరిచేస్తున్నాడు బాబు, అలాగా నా గురించి దేవుడు చెప్తున్నాడు. రెండోది ఏమన్నాడు? ఇగో నేను నీ ద్వారా సంఘంతో మాట్లాడాలి అన్నాడు. ఇప్పుడు నేను సంఘంతో దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తున్నాడు? సంఘానికి క్షేమము, ఆదరణ, అభివృద్ధి చేస్తున్నాడు. ఎందుకు? నేను మాట్లాడే భాష మీకు అర్థమవుతుంది, చెప్పే వాక్యం మీకు వినబడుతుంది, ఆ వాక్యంలో సత్యాలు మీరు గ్రహించుకొని ఎవరు నమ్ముతున్నారు? దేవుడి దగ్గర అవుతున్నారు. ఇది ఎవరి క్షేమము? ఇప్పుడు నేను ఇక్కడ మీ వాక్యం చెప్తూ మధ్యలో నా భాషలో నేను దేవుడితో మాట్లాడక మొదలెట్టాను అనుకోండి, మీకేమైనా అర్థమవుతుందా? వచ్చి ఆ భాష నాకు ఇచ్చాడు అనుకుందాం. ఏ భాష? దేవుడితో మాట్లాడి నా క్షేమం కొరకు నాకు ఇచ్చిన దేవదూత భాష నాకు ఇచ్చాడండి. ఇప్పుడు మీతో మాట్లాడుతూ సంఘం నిలబడి నేను పైకెత్తి తలెత్తి దేవుడు నేను మాట్లాడుకుంటున్నప్పుడు మా భాషలోని మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఎందుకు? ఆ భాష మీకు తెలియదు కాబట్టి. అంటే ఇప్పుడు నేను ఏ భాష మాట్లాడాలి? అయితే మీకు వచ్చిన భాష మాట్లాడాలి. ఒకవేళ అన్ని భాషల్లో అవకాశం ఉంటే ఆ భాష. ఇప్పుడు ఇక్కడ కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు. అందుకే చర్చిలో ఉదయం కూడా ప్రత్యేకాలు ఉదయం అయితే ఇంగ్లీష్ ఆరాధన, మధ్యాహ్నం తెలుగు ఆరాధన, ఇంగ్లీష్ ఆరాధన అవుతాయి. కొన్ని చర్చిలు హిందీ ఆరాధన కూడా అవుతాయి. ఎందుకు? ఆ భాష మీద 3 భాషలు వచ్చు కాబట్టి. ఎక్కడే గ్రేట్ మెమరీ ఒకసారి 2-3 సార్లు ఉంటాయి. నువ్వు కూడా ఉదయం తెలుగు చెప్తారు, సాయంత్రం ఇంగ్లీష్ చెప్తుంటారు. కొన్ని సంఘాలు హిందీలో కూడా ఆరాధన పెడతారు. ఎందుకు? ఆ సేవడికి ఎన్ని భాష ఇచ్చిన దేవుడు కాబట్టి 3 భాషలు వచ్చిన వాళ్ళకి 3 సమూహ టైంలో చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు అన్ని భాష ఉందని చెప్పాలా లేదా? అది అన్ని భాషే. ఆ జ్ఞానం అందరూ రాదు కదా. కానీ 3వ అనుభవం ఏంటంటే దేవుడితో మాట్లాడే భాష. అది ఏంటట? మనము దేవుడితో మాట్లాడుతుంది. అది ఎక్కడ ఉండాలి? ప్రభువుకి మనకి మధ్య ఉండాలి. అంటే ఇక్కడ సంఘంలో సేవకుడైన విశ్వాసకైన ఏ భాష ముఖ్యం చెప్పండి? క్రీస్తుని ప్రకటించే ఆ నానా భాషలు నేర్చుకోవడమే ముఖ్యం. అది ఎవరి క్షేమం? అది సంఘానికి క్షేమం. ఈ అన్ని భాషలు అయితే దేవదూతల భాష రెండో భాష ఎవరి క్షేమం? అది
నాకే క్షేమం, ఎందుకు నేను ప్రభుత్వం మాట్లాడుకునేది, దానివల్ల సంఘానికి వచ్చే ఉపయోగం ఏమీ లేదు. సో ఇప్పుడు సంఘంలో ఏ భాష మాట్లాడాలండి? అన్య భాషలు అంటే ఆ భాష కాదు. ఏ భాషలు అవి? అయ్యా మాకు తెలుగులోనే మాట్లాడాలి, ఇంగ్లీష్లో అయినా, ఏ భాష అయినా మా సేవకుల్లో మాకు ఈ భాషలో ఉన్న వాక్యాన్ని బోధించగలడు అనే అనుభవంలోకి మనం వెళ్తే అది అందరికీ ఆశీర్వాదకరం. చూడండి, అదే కొరింథీయుల రాసిన పత్రిక 14 అధ్యాయం 19 వచ్చిన 14-19. ఆయనను సంఘంలో భాషతో 10,000 మాటలు పలుకుడు కంటే ఇతరులకు బోధ కలిగినట్లు నా మనసుకు 5 మాటలు పలుకుట. ఇంకొంచెం 23 వచ్చింది చదువుతుంది. 23 వచ్చిన ఏమనుకుంటారట? ఇప్పుడు చాలా సంఘాలు ఇదే జరుగుతుంది. అందరు లేచి ఏదో మాట్లాడుతుంటారు. బయట నుంచి ఏమనుకుంటారు, ఏమర్థమవుతుంది, పోనీ మన అందరికీ అన్ని దేవదూత భాష వచ్చి అనుకుందాం. సపోజ్ ఇక్కడున్న అందరికీ దేవదూత భాష అంటే మనకి దేవుడితో మాట్లాడే ఒక భాష ఉంది, అది వచ్చి మనందరికీ. ఈరోజు అందరం కలిసి ఇక్కడ ఎవరితోనయా ఈరోజు మీరు మీ దేవుడితో మాట్లాడి, నేను అందరూ దేవుడితో మాట్లాడేసుకుంటున్నాం అండి. ఎవడో దారిపోయినాడు ఇలా ఆదివారం చర్చకైతే వాక్యం వచ్చేటప్పుడు ఏమని మన భాషను పడుతుంది. మనం ఎవరితో మాట్లాడుతున్నాం ఆయనకు అర్థమవుతుందా? ఆయన మళ్ళీ ఎలా చూస్తాడట? వెర్రివారి వలే చూస్తాడు. ఎలా చూస్తాడట? చదువు మా వాక్యం చెప్తాను. అయితే అందరూ అయితే అందరూ ప్రవచించుచుండగా, అంటే కూర్చున్న వాళ్ళందరూ కూడా దేవుని వాక్యాన్ని, దేవుడి మాటలు ప్రకటించే వారు ఉంటే, సపోజ్ ఎవరో తెలియకుండా ఒక ఆయన చెనగా కూర్చున్నాడండి. ఆ పక్కన విక్టర్ గారు ఆంటనీ గారు ఉన్నారండి. ఎవరు అన్యుడైనా ఇక్కడ వాక్యం ఉంటుంది. ఆ వినగానికి వింటున్నావా వాక్యం వేస్తే ఇలాంటి వాడు పక్క నుంచి అది చెప్పుకుంటూ వచ్చారు అనుకోండి, ఆ వచ్చిన మార్పుకుంటాడు పొందడా. అదే ఆంతోని గారు అక్కడ నిలబడి పైన ఆకాశం వైపు కళ్ళు ఆయన ఏదో భాషలో మాట్లాడు ఏమనుకుంటాడు ఆయన? నేను ఇక్కడ ఆయనతో మాట్లాడుతాను, కొత్త నుంచి కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన ప్రవచించి, నేను ప్రవచించి, నువ్వు ప్రవచిస్తే వచ్చిన వాళ్ళు ఏమొస్తుందట? తాను పాపిని తెలిసి తాను ఏమవుతాడా? విమర్శింపబడి మారు మనసు పొందుతాడు. ఎప్పుడు? దేవుని ప్రవచించినప్పుడు, దేవుడి గురించి మనము ప్రకటించగలిగినప్పుడు. ఈరోజు అది కావాలి సంఘానికి. 3 అనుభవాలు చెప్తున్నాడు ఆయన. ఆ పాత నిబంధన కాలంలో పరలోకం నుంచి మాట్లాడాడు దూరంగా, కొత్త నిబంధన కాలం మన మధ్యకు వచ్చి మన పక్కన నిలబడి కుమారుడుగా మాట్లాడాడు. ఈ సంఘకాలంలో పరిశుద్ధాత్మ దేవుడితో మనలో ఉండి మాట్లాడుతున్నాడు. ఆ మనలో ఉన్నవాడు మొదటిగా మనతో మాట్లాడుతున్నాడు, మన క్షేమం కోసం, మన ఆత్మీయంగా సరిచేసడం కోసం. ఒకటి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, సర్వసత్యంలో నడిపిస్తున్నాడు. 3వదిగా రాబోయే సంగతుల్ని ప్రకటిస్తున్నాడు. 2వదిగా మనలో ఉన్న పరిశుద్ధాత్మ మన ద్వారా లోకంతో మాట్లాడుతున్నాడట. ఎలాగట? లోకాన్ని క్రీస్తుని ప్రకటిస్తున్నాడు. లోకాన్ని తీర్పు గురించి, పాపం గురించి, రాబోయే ఉగ్రత గురించి ప్రకటించే వారిగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి అలా మాట్లాడుతున్నప్పుడు మనకి అన్య భాషలు అంటే ఆయా భాషలు మాట్లాడే యోగ్యతను కూడా ఇస్తున్నాడట. 3వదిగా పరిశుద్ధాత్మ మనలో ఉండి చేసే పని అంటే మనము దేవుడితో ఉండే సహవాసం ఎదగడానికి కోసము ఆ దేవునితో మాట్లాడే ఆ దేవదూతల భాష అనే వరాన్ని కూడా ఇస్తున్నాడు. అది ఎవరి కోసమట? తన క్షేమము కొరకు, తన క్షేమము కొరకు. కాబట్టి ఆ చివరి మాట జ్ఞాపకం చేస్తుంది. అదే కొరింథీయుల రాసిన పత్రిక 14:22 వచ్చిన మాట్లాడుకోవచ్చు. చూడండి, అర్థం చెప్పే వాళ్ళు అయినప్పుడు ఏం చేయాలట? చెప్పాలమ్మా. ఉంటున్నారా మౌనంగా? ఇప్పుడు ఉండట్లే. ఈరోజు చాలా సంఘాలు విడిపోవడం కారణం తెలుసా? ఆ చర్చిలో ఉంటే ఆరాధనలో ఏమో మాట్లాడి ఏదో చేసి పడిపోతుంటే అక్కడ ఏదో ఉందని చెప్పి వెళ్ళి చాలా మంది వెళ్ళిపోతున్నారు. పరిశుద్ధాత్మనికి స్వరాన్ని దుర్వినియోగం చేస్తారు. జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని ఏం చేస్తారు? దుర్వినియోగపరుస్తున్నారు. ఈరోజు చాలా మంది ఆర్భాటాలకి భాషల కోసం పరిగెడుతున్నారు. కానీ నిజమైన భాష ఏంటో తెలుసా? నీవు నీ ప్రభుతో మాట్లాడవలసిన నీ సొంత భాషని. అది మాట్లాడవలసిన సంఘంలో కాదు, అది మాట్లాడే నలుగురిలో కాదు. నీకు చేతనైతే నీ పక్కింటోడు హిందీ వస్తే హిందీలో వాక్యం చెప్పు. దేవా ఆ యోగ్యత నాకేం చెప్పు.
దేవా నా పక్కింటికి వాక్యం అర్థం చెప్పే జ్ఞానాన్ని ఇవ్వమని ప్రార్థన. అది దేవుడిచ్చే వాక్యం, అది దేవుడిచ్చే భాషా జ్ఞానం. ఈరోజు ఆ భాష కోరుకోవట్లేదు. ఏ భాష కోరుకుంటున్నారు? అర్థం కాని భాష కోసం ఆరాటపడుతున్నారు జనాలు. అర్థం చెప్పేవాడు లేనప్పుడు ఎలా ఉన్నారట? ఎవరు చెప్తారు? అర్థం చెప్పలేరు. టీవీలో వాక్యం మాట్లాడుతున్న సంఘాలు ఎవరు అర్థం చెప్తారు? అక్కడ చెప్పట్లే. ఎవరు నచ్చినట్టుగా మాట్లాడుకుంటారు అంతే. దాన్ని చూసి మిగతా వాళ్ళు అనుకుంటారు నేను రావట్లేదండి, నాకు రావట్లేదు, నేను ఎంతట్లేదండి, నేను అంటలేదని అనుకుంటున్నారు. పారిపోతున్నారు ఇక్కడికి. ఇది కాదు దేవుడిచ్చిన పరిశుద్ధాత్మను అంటే. అది కాదు దేవుడు స్వరమైన పరిశుద్ధాత్ముడు ఈ సంఘకాలంలో మనలో ఉండి చేసే పని అది కాదు. ఒకటి మళ్ళీ సరి చేస్తున్నాడు, రెండు మన ద్వారా లోకంతో మాట్లాడుతున్నాడు ఆయన. ఆ మూడవ అనుభవం ప్రత్యేకమైన ఎవరిది? నీతి, నీ తండ్రి అనుభవం. అది లోకానికి అవసరం లేదు, ఇది ఎవరికి అవసరం? అది నీకే అవసరం. మాట్లాడుకో. మత్తయి సువార్త అంటే ఇదిగో నువ్వు ప్రార్థన చేసిన నీ గదిలో వేసుకోమన్నాడు. ఎందుకు వేసుకోమన్నాడు? నువ్వు ఎవరితో మాట్లాడుతావు? నీకు నచ్చినంతసేపు భాషతో మాట్లాడు, ఎవరు వద్దాలే. ఎందుకు మాట్లాడి నువ్వు వినేవాడు ఆయన. మీ ఎంత తక్కువవుతున్నాడు. నేను మూడో వాళ్ళు నా మధ్య మాట్లాడితే నాకేం ఉపయోగం? అంటే ఈరోజు ఆ దేవుని స్వరాన్ని గుర్తించడంలో సంఘం ఏమవుతుందంటే వృద్ధితరం ఉంది. నా ప్రేమ దేవుడు పెట్టారా? అదే దేవుడు వాక్యం. ఈరోజు ఆ రోజు పరలోకం నుంచి మాట్లాడితే వినడానికి పారిపోయారు. కొత్త నిబంధనలు పక్కొచ్చి మాట్లాడితే చెప్పిన మాట వినవలేదు. ఈరోజు సంఘకాలంలో పరిశుద్ధాత్ముడిగా మనలో ఉండి మాట్లాడుతున్నా కూడా ఆయన స్వరాన్ని మనం ఇంకా సరిగ్గా గుర్తించట్లేదండి. ఆ విలువైన స్వరాన్ని ఇంకా గుర్తించట్లేదండి. ఈరోజు ఆ పరిశుద్ధాత్మ వరం ఏంటో తెలుసా? బుద్ధి జ్ఞానము, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, ప్రవచనము, ఇలాంటి ఎన్నో అద్భుతమైనవి ఉన్నాయి. నానా భాషల్లో దేవుని సువార్త ప్రకటించే యోగ్యత. ఈరోజు చాలా మంది అనేక ప్రాంతాలకు వెళ్తాను. ట్రాన్స్ఫర్ అయిపోయి ఏదో ప్రాంతానికి వెళ్ళాలి నువ్వు, లేకపోతే ఈ ప్రాంతానికి కొత్తలు వచ్చి మీ ఇంటికి ఈ పక్కింట్లో ఎవరు దిగారు? బెంగాలీ వాళ్ళు. అది వాక్యం నీకు తక్కువవుతుందా? కానీ అది కూడా నేర్చుకొని చెప్పే యోగ్యత ఒక ఆత్మని రక్షించగలని ప్రవేశపడతాయి. దేవుడు ఆ యోగ్యతను కూడా, అది నిజమైన భాష దేవుడు అడిగే వరం. అది అడుగుతాం మనం, అవి అడగం. అందరితో పాటు నేను నిలబడి నేను కూడా ఏదో అరవాలి. తప్పు. పరిశుద్ధాత్మని హేళన చేయద్దు. ఆయన అల్లరికి కర్త కాదు, ఆయన సమాధానానికే కర్త. ఆయన మన సరిచేయడానికి వచ్చిన వాడు. ఆయన మన ద్వారా లోకానికి ప్రకటించబడ్డానికి వచ్చిన వాడు. ఆయన మనల్ని తండ్రిని దగ్గర చేయడానికి వచ్చిన వాడు. ఆయన ఇన్ని విధాలుగా ఈరోజు దేవుని స్వరం మనలోనే ఉండి మనతోనే మాట్లాడుతుంటే ఆ స్వరాన్ని ఇంకా మనం సరిగ్గా గుర్తించలేకపోతున్నాము. ఈరోజు ఆయన పరలోకంలో లేడండి మాట్లాడడానికి, ఆయన మన మధ్యలో లేడని మాట్లాడడానికి. ఆయన ఎక్కడాడట? మనలోనే ఉండి మనతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆ దేవుని స్వరాన్ని మన హృదయంలోనే ఉంది. ఆ మాట్లాడే దేవుడు ఎక్కడంటే మనలోనే ఉన్నాడు. ఆ స్వరాన్ని వినగలగాలి. ఆ స్వరం నీతో మాట్లాడుతుంది. ఆ స్వరం నీ ద్వారా లోకంతో మాట్లాడుతుంది. ఆ స్వరము నీకు దేవుడికి మధ్య మాట్లాడిస్తుంది. ఆ స్వరమే పరిశుద్ధాత్మ దేవుని స్వరము. ఆ స్వరమే పెంతెకోస్తు దిగొచ్చిన స్వరము. ఆ స్వరమే సంఘ కాలంలో సంఘాన్ని నడిపిస్తున్న స్వరము. ఆ స్వరమే ఈరోజు నీవు నేను ఎదురు చూస్తున్న స్వరమే ఉన్నది. దేవా, అట్టి స్వరాన్ని గుర్తించే యోగ్యతను దయచేయండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకార్య కృతజ్ఞతలు పొందాలని స్తోత్రాలయ్యా. ఎంతో నీ వాక్యం ద్వారా మాట్లాడిన పొందనాలు తండ్రి. అయ్యా, నీ వాక్యంలోనైనా అనేక విషయాలు మాకు బోధించినందుకు, నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చించి బలపరిచినందుకు కేవలం నీ ఒక్కరికే సమస్తమైన మహిమంతా ప్రభావాలు మా రక్షణ ప్రభు యేసు క్రీస్తు నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి.